తనను హక్కున చేర్చుకున్న మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు బహుశా 24లో మధ్యలో 99లో మోసం చేశాడు, 2014లో చేశాడు, పరాకాష్ట 2024లో. అప్పుడు కనీసం ఏదన్నా ఇది అమలు చేస్తాను, చేసే ప్రయత్నం చేస్తాననైనా చూపించడానికి, మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ ఈసారి అది కూడా లేదు. బరి తెగించి అవును కుదరదు, ఏం చేస్తారని అడుగుతున్నాడు. ఈ మధ్య ఎక్కడో మీరు మాత్రం ఏం చేస్తారని రైతులను ఉన్న ప్రశ్నించాడు. నీకు అప్పు ఇంత ఉంది, ఇదైతే నువ్వు ఎట్లా చేస్తావు, చేయలేవు కదా అని. మరి అప్పు చేయట్లేదా, ఎందుకు చేయట్లే? ఈ 1,37,000 కోట్లు ఎంతో తొలి సంవత్సరంలోనే చేశాడు. ఎక్కడికి పోయింది తెలియదు. ఒక్క డెవలప్మెంట్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ లేవు. సో ఇంత దారుణమైన ఇది ప్రశ్నించకుండా, ఈ అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండే రకంగా హింసాకాండం సృష్టించి తప్పుడు కేసులు పెట్టి అరాచకం క్రియేట్ చేసి నా పాలన, దీనికి ఇప్పుడు ఆ రోజు మామకు పొడిచిన వాడు వెన్నుపోటు, ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు అన్నాం కానీ యాక్చువల్ అయితే స్ట్రైట్ పోటే ఎదురుగానే నిలబెట్టి పొడిచాడు. దీనికి పేటెంట్ హక్కు ఎవరిదంటే చంద్రబాబు గారిది. కాబట్టి వెన్నుపోటు అంటే వెన్నుపోటు దినంగా జూన్ 4న జరపాలని పార్టీ నిర్ణయించింది.